విక్రమ్ స్టేషన్‌కి బయలుదేరుతూ ఉంటే సంచి తీసుకొని ఇక రాధ కూడా విక్రమ్ బండి దగ్గరికి వస్తూ ఉంటుంది. "ఏంటి సంచితో పాటు వచ్చావంటే, మీరు ఎలాగో స్టేషన్‌కే కదా! నా టీ షాప్ కూడా ఎదురుగే కదా! నన్ను డ్రాప్ చేయండి" అంటే, "ఏంటి నీ టీ షాప్‌కి నేను డ్రాప్ చేయాలా? అందుకేనా ఓ తట్టబుట్ట సర్దుకొని వచ్చేసావు" అనేసి విక్రమ్ వెటకారంగా మాట్లాడుతూ ఉంటే, "అవును. అందుకోసమే వచ్చాను. మీరే నా భర్త కాబట్టి, భర్తగా చలామణి అవుతున్నారు కాబట్టి మీరే కదా నన్ను తీసుకొని వెళ్ళాలి. వేరే ఎవరు ఎందుకు తీసుకొని వెళ్తారు? కాబట్టి పదండి వెళ్దాము" అని చెప్పి రాధ అయితే మాట్లాడుతూ ఉంటుంది విక్రమ్‌తో. అప్పుడు విక్రమ్ అయితే, "అదేం కుదరదు. నేను తీసుకెళ్ళను కాక తీసుకొని వెళ్ళను. నువ్వేం చేసుకుంటావో చేసుకోపో" అని గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో "ఏం చేసుకుంటానా? పదండి చెప్తాను" అనేసి విక్రమ్‌ని వెళ్ళనివ్వకుండా ఇంట్లోపలికి లాక్కొని వస్తూ ఉంటుంది. "ఏమైందమ్మా?" అనేసి సునంద్ వాళ్ళని రాధ పిలవడంతో, "చూడండి అత్తయ్య, మీ మీ బాబు స్టేషన్‌కి బయలుదేరుతున్నాడు. నేను టీ షాప్‌కి వెళ్దామని అనుకున్నాను. నా టీ షాప్ కూడా స్టేషన్ దగ్గరలోనే కదా! నన్ను కూడా తీసుకొని వెళ్ళమంటే, ఆ ఎదురుగున్న టీ షాప్ దగ్గర డ్రాప్ చేయమని అంటే, మీ బాబు ఏమో నన్ను తీసుకొని వెళ్ళరని గట్టిగా మాట్లాడుతున్నాడు. చెప్పండి, ఇప్పుడు నన్ను ఎవరు తీసుకొని వెళ్తారు? నన్ను పెళ్లి చేసుకున్నందుకు భర్తగా తనదే కదా నా బాధ్యత మొత్తం. ఆ మాటకి తనకు వినిపించటం లేదు. అసలు తీసుకొని వెళ్ళమని బ్రతిమాలితే వినటమే లేదు" అని చెప్పి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. రాధ అయితే కంప్లెయింట్ చేస్తూ ఉంటుంది విక్రమ్‌పై. దాంతో విక్రమ్ వాళ్ళ నాన్నగారైతే, "ఎందుకురా తీసుకొని వెళ్ళవు? నా కోడల్ని నువ్వు తీసుకొని వెళ్ళి తీరాల్సిందే" అని గట్టిగా వాదిస్తూ ఉంటాడు. దాంతో ఇక విక్రమ్ తప్పక ఇక రాధని తీసుకొని అక్కడి నుండి బయలుదేరి వెళ్తూ ఉంటే, రాధ అయితే తెగ పోజు కొట్టుకుంటూ విక్రమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. "ఇదిగో పట్టుకోండి" అని వెటకారంగా ఇస్తూ ఉంటుంది చేతిలో ఉన్న టీ మగ్గునైతే. ఇక దాంతో తప్పక ఇక విక్రమ్ అయితే పట్టుకుంటూ ఉంటాడు. డబ్బున ఇక రాధ అయితే సీట్ మీద కూర్చునేసరికి బ్యాలెన్స్ తప్పిపోతూ ఉంటాడు. దాని ఒకవైపు అలాగే చూస్తూ ఉంటాడు రాధ వైపు. అయినా కూడా రాధ కేర్‌లెస్‌గా ఉంటుంది. విక్రమ్ కూడా రాధని ఆట పట్టించాలని ఆగాగి బ్రేక్ వేస్తూవే రాధని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇక ఇలా వీళ్ళ జర్నీ అయితే చిలుపు తగులుతో మొదలవుతూ ఉంటుంది. ఇది రోజు ప్రోమో. లైక్ ద